మాట్లాడు. అక్కడ బస్సు యాక్సిడెంట్లు అవుతున్నాయి, వీడి గురించి ఎవరు మాట్లాడు. ఇంకెవరికో అక్కడ ఏదో ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, వీడి గురించి ఎవరు మాట్లాడరు. ఒక మనిషికి అక్కడ ఫుడ్ దొరకదు, వాడి గురించి ఎవరు మాట్లాడు. ఆమె అదేసుకుంది, ఈ మీద వేసుకుంది. చెత్త లొల్లి, చెత్తాపరాలు, వీటిని మళ్ళీ మీరు ఎంకరేజ్ చేసుకోవడం డబ్బులు వస్తాయని చెప్పి. డిబేట్లు పెట్టే వాళ్ళది తప్పు, అక్కడ పోయి కూర్చున్న వాళ్ళది తప్పు, దాన్ని చూసే వాళ్ళది ఇంకా పెద్ద తప్పు. మేము వదిలేసినాము కదా, ఇక్కడ నానేసిన కాడు రెచ్చిపోయినాడు. మనం ఎప్పుడైతే ఆయన కామ్గా అయిపోయినా వదిలేసినామో నోరు మూసుకొని ఉన్నాడా లేదు ఇప్పుడు. సో మన చేతిలో ఉంటుంది, ఏదైనా ఆపేయండి. కేసు పెట్టిందో లేకపోతే ఏదో చేస్తుందని భయంతో చెప్పట్లేదు. నేను చూస్తున్నా, ఆపుతారేమో ఎమ్మ పడవ ఒక ఛానల్ అయితే దొరికింది, అదే సౌంది ఇంకాడికి ఇంకో న్యూసే లేదన్నట్టు దాని మీద పడుతున్నారు. అది కరెక్ట్ కాదని చెప్తున్నా భయ్యా, మీకే చెప్తున్నా. ఎవరైతే ఆ న్యూస్ ఛానల్లో చెప్తున్నా మీకు భయ్యా, చాలా కంటెంట్ ఉంది బయట, చాలా మంది చాలా జరుగుతున్నాయి. సంక్రాంతి సినిమాలు వచ్చినాయి, సినిమాలు తీసుకోండి, కంటెంట్ బయట తిరగండి, ఇంకొంచెం తిరగండి. ఇక్కడ బయట సమస్యలు చాలా ఉన్నాయి ప్రజలకి, ఓకేనా? మీరు చేయాలనుకుంటే. అంతేగాని ఇలాంటి వాటి మీద డిబేట్లు పెట్టి కూర్చొని టైం వేస్ట్ చేయొద్దు, చాలా పెద్ద టైం వేస్ట్ ఇది. ఒక మనిషిని మీరు కుసించిపోయేలా చేస్తున్నారు. మీరు మీ తొక్కలో డబ్బులు అది తిన్నారు, ఎంతవరకు పడుతుంది అది మీ ఒంటికి చెప్పండి. అలా డిబేట్లు పెట్టుకొని మీరు తింటే ఎంతవరకు పట్టింది మీకు అది ఒంటికి? సెన్స్ ఉండాలి, సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు, నిజం చెప్తున్నాను. వాడుకోవాలబ్బా, మన డబ్బులు కావాలి కాదంట, మీడియా వాళ్ళ డబ్బులు కావాలి. కానీ ఈ చిల్లర వైపు ఇది వెళ్ళేసి ఇట్లా చేయొద్దు, అర్థమవుతుందా? పోనీ ఆ మనిషి మళ్ళీ వచ్చి మిమ్మల్ని రెచ్చగొడుతున్నప్పుడు ఆ మనిషి గురించి ఇట్లా డిబేట్లు పెట్టి ఏది చేయొచ్చు. ఆ మనిషి అట్లా రెచ్చిపోలేదు, అయిపోయింది అక్కడికి. పోనీ శివాజీ గారు వచ్చారా, నేను బాధపడుతున్నాను అవును వేసుకుని చెప్పాడు మీ అందరికీ. మరి ఎందుకు చేస్తున్నారు భయ్యా ఇది? ఎవరి కోసం చేస్తున్నారు చెప్పండి? ఆడెవడో ఫేమస్ అవడానికి కూడా ఒకడు కూర్చున్నాడు, టెస్ట్ వేసుకుని పొట్టవుడు వేసుకొని కూర్చుంటాడు, వాడిని హీరోని లేపుతున్నారు మీరు పిచ్చోలాగా. అవసరమా అవన్నీ? ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ ఇప్పటికైనా సరే ఇలాంటి చెత్త పనులు పక్కన పెట్టేసేయండి. నేను కూడా మీరు అనొచ్చేమో, మరి నువ్వు మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు ఆ మ్యాటర్ గురించి అని. నేను మీకు తెలియజేస్తున్నాను, ఈ చెత్త ఇలా జరుగుతుంది, ఈ చెత్తని ఇంకా ఆపేయండి అనేసి. కావాలని మా వీడియో చూసుకోండి. మేము ఒక వారం ఏమో ఇక్కడ జరిగింది ఆ టాపిక్, తర్వాత మళ్ళీ మేము కూడా మాట్లాడాలా. ఎవరైనా చదువుతున్నా ఇంకా ఏందబ్బా ఇవన్నీ పట్టుకున్నానని చెప్పి తిట్టాం మేము. ఇంకేం సమస్య లేవా అని చెప్పేసి. ఆలోచించండి అబ్బా, కొంచెం బ్రెయిన్ పెట్టి చూడండి. మీరు ఎవరో లైవ్ చూస్తున్నారు కాబట్టి ఓల్గో డిబేట్లు అనేవి కంటిన్యూ చేస్తున్నారు. అలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. మనం ఎంకరేజ్ చేయకపోతే ఎవడు దీన్ని తీయలేడు, అర్థమవుతుందా? ఎవడు చేయలేడు, నోరు మూసుకుంటారు. ఎవడు పడితే ఆడు ఫేమస్ అవడు, అర్థమవుతుందా? నేను అదే చెప్పాలనుకుంటాను డైరెక్ట్గా. ఇంకా అనసూయ గారు మీకు విషయం చెప్తా. మీరు కేసులు పెట్టారు, దీన్ని మిమ్మల్ని తిట్టాలా పొగడాలా ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఎవడైతే మిమ్మల్ని కింద తిప్పేస్తారో వాడి గురించి కేసులు పెట్టకుండా మిగతా వాళ్ళందరి గురించి కేసులు పెట్టారు, అర్థమవుతుందా? అక్కడ అనసూయ అని పేరు ఎత్తుకోవచ్చే పర్సన్ ఎవడు శాస్త్రి, వాడు మిమ్మల్ని సపోర్ట్ చేస్తే మాట్లాడి వాడి కింద దించుతున్నాడు, వాడి గురించి కేసు పెట్టండి. 42 మంది ఏం చేస్తారు మిమ్మల్ని? అలాంటి వాడు వచ్చి డిబేట్లు పెట్టి మాట్లాడతారు కాబట్టి మిగతా వాళ్ళందరూ స్పందిస్తున్నారు. వాడిని ముందు ముగించండి, అప్పుడు ఎవడొచ్చి స్పందించాడు కదా. రాజ్యాంగం ఉంది, కేసులు పెట్టుకుంటామా ఇష్టం కదా పెట్టుకుంటా ఉంటే ఏంటండి? ఇప్పుడు చూసారా, నేను ఒకరి దగ్గర పోయి రివ్యూ ఆడుతుంటే బంగారంగా పెట్టుకోమని కేసు మేము ఫైట్ చేస్తామంటున్నారు. ఏం చేస్తారండి? అవసరం అండి అనసూయ గారు మనకి? చెప్పండి, అనసూయ గారు మీకు అవసరమా? పిల్లలు ఉన్నారు, హ్యాపీ స్కూల్కి పోతున్నారు, మీ హస్బెండ్ ఉన్నారు, మంచిగా మీరు ఒక సెలబ్రిటీ హోదాలో మంచిగా షోస్ అన్నీ చేసుకుంటున్నారు, హ్యాపీగా వెళ్ళండి. మీకు నచ్చిన డ్రెస్ వేసుకుని మీకు నచ్చినట్టు ఉండండి. ఎవడు అడిగాడు? మేము అడిగినామా? ఇప్పుడు వరకు అడగలేదు, ఇప్పుడు అడగం. మీరు వచ్చి ఇట్లా కాదు ఇట్లా అని మీరు అన్నారు కాబట్టి మన వాళ్ళు అందరూ స్పందించారు. అది కూడా ఎంతవరకు అంటే అంతవరకు స్పందించారు. అలా కాకుండా ఎక్కువసేపు స్పందించి ఇంతవరకు లాక్కొని వచ్చింది మీ అభిమాని అని చెప్పుకొని ముసుగులు వేసుకునే కొన్ని ఎదవలు. ఆ ఎదవల మీద కేసులు పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మంచి చెప్పే వాళ్ళ మీద కాదు. ఎవరైతే మంచి అని చెప్పి ముసుగేసుకొని ఇట్లా మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి మీరు కేసులు పెట్టి అప్పుడే హైలైట్ మీరు. అప్పుడు మేమందరం మీకు సపోర్టింగ్ ఉంటే చెప్తాం కదా. శివాజీ గారికి మేము ఎలా సపోర్ట్ చేస్తామో మీరు కూడా మంచిగా ఉండి మంచిగా ఇదిగా ఉంటే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మీరు కేసులు పెట్టేస్తారని మీ తోపని మీరు ఫీల్ అయితే అట్లా చెప్పండి, అది కరెక్ట్ కాదండి. అనసూయ గారు అస్సలు కరెక్ట్ కాదు. నేను బాధపడ్డానండి. అనసూయ గారిది ఒక వీడియో, ఒక చిన్నది ఇన్స్టాగ్రామ్లో క్లిప్ వచ్చిందండి. ఆడెవడో పొలం దగ్గర అనసూయ గారిది బ్యానర్ వేస్తాడు. ఎంత వరస్ట్ అనిపించింది అసలు, సిగ్గుందా వాడికి దరిద్రుడికి. ఇప్పుడు కొంతమంది ఏమన్నారు తెలుసా నాతో వాదించేవాళ్ళు, అవును పెట్టింది మేము పెట్టుకున్నాం మాకేం తప్పు అన్నారు. బ్రో సిగ్గుండాలి బ్రో, తను పెట్టిందే కాదంట, నువ్వెందుకు ఊరు మొత్తం చూపిస్తున్నావు దాన్ని? చూసే వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నా, చెడు ఎందుకు నువ్వు ఇంకా స్ప్రెడ్ చేస్తావు? మరి ఆ తప్పే కదా. తను ఎంత ఆడపిల్ల అయితే మాత్రం ఎంత ఫ్రీడమ్ అని ఫైట్ చేస్తే మాత్రం మీ ఇష్ట ప్రకారం చేసుకుంటా పోతే భరించాలా చెప్పండి? ఇది కరెక్ట్ కాదు, అర్థమవుతుందా? ఇది కరెక్ట్ కాదు. సో ప్లీజ్, తను మాట్లాడింది ఫ్రీడమ్ అనింది, తన ఫ్రీడమ్ తను వదిలేసేయండి, రెస్పెక్ట్ ఇవ్వండి, వదిలేసేయండి. అంతేగాని చెత్త చేయొద్దు. ఆ చెత్తను మీరు చాలా స్ప్రెడ్ చేస్తున్నారు, ఆ స్ప్రెడ్ చేయొద్దు అంతే. అందుమించి ఇంకా ఏం కోరుకోవట్లేదు. దయచేసి మీడియా
అనే వాళ్ళు కొంతమంది చాలామంది మంచి పనులు చేస్తూ మంచి పనులు బయటకు తీసుకొస్తున్నారు. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ వైపునే వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇలాగ ప్రతి దాన్ని చెత్త కుప్పలను తీసుకొచ్చేసి అక్కడ కూర్చోబెట్టేసుకుని ఇలా చేయొద్దు. వాళ్ళ వల్ల మంచి చెప్పడానికి వచ్చిన సంధ్యారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎదలైపోతున్నారు. సో ప్లీజ్ ఇలాంటి చేయొద్దు ఇంకా. థ్యాంక్ యూ.